విజయ్ గారి వైఫ్ వచ్చేసి మళ్ళీ కోర్టులో ఇంకొక పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి ప్రాక్టికల్ గా నిన్న విజయ్ అండ్ త్రిష అయితే ఈ వెడ్డింగ్ అయితే ఎలా అయితే మనకు కనిపించారో ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాతే మళ్ళీ కోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేశారు. ఈ పిటిషన్ లో వచ్చేసి ఈ సంగీత విజయ్ గారి వైఫ్ అయిన సంగీత గారు అంటుంది ఏంటంటే, నాకు హార్మోని కింద ఇంత అమౌంట్ తన స్టార్డమ్ తన వాల్యూ ఎంత ఉంటుందో దాంట్లో సగం నాకు కావాలి. అలాగే ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ ఏదైతే ఉందో దాన్ని నాకు సగం, నాకు 50% షేర్ వాల్యూ ఉంది. సో నాకు అది సగం అయితే ఇచ్చేయాలి. అలాగే ఈ ఏప్రిల్ 20కి వచ్చేసి ఈ కోర్టు హియరింగ్స్ లో అయితే ఉంటది అనమాట. డైవోర్స్ అనేది ఇస్తారు ఇవ్వరు అని చెప్పి కోర్టు డిసిషన్ అయితే తీసుకుంటది. సో అప్పటికల్లా నేను విజయ్ గారి ఇంట్లోనే, అది ఏ అయితే హౌస్ అయితే ఉందో నీలకళ అని, ఆ హౌస్ లోనే నేను ఉంటాను. నాకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వాళ్ళైతే ఇవ్వాలి అని చెప్పి ఈ పిటిషన్లు అయితే వేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే ఇలాగ తను పిటిషన్ వేసిందంటే, ఇప్పుడు ఎట్లా తను కోర్టు హియరింగ్ సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని బయట అయితే పెట్టేసింది కదా ఆన్లైన్లో. సో ఇక వాళ్ళైతే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చాలా మాట్లాడడం అయితే జరిగిందంట. సో తను బయటకి అయితే వెళ్ళిపో మాతో కలిసి ఉండక అని చెప్పి అనడం అయితే జరిగిందంట విజయ్ గారు. సో ఆ విధంగా తనైతే కోర్టులో ఇంకో పిటిషన్ అయితే వేసింది. నాకు విడాకులు వచ్చేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను, అలాగే నాకు 50% షేర్ అయితే ఉంది, నాకు అవసరం సగం వాల్యూ ఉంది, అది కూడా కావాలి. అలాగే హార్మోని ఎంత ఇస్తారనేది విజయ్ గారిది నెట్ వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి నాకు సగం అయితే ఇవ్వాలి, అలాగే నా పిల్లలను నేను చూసుకుంటాను అని చెప్పైతే అనడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఇది చాలా మంది కూడా దీన్ని ఒక పొలిటికల్ ఎజెండా లాగానే చూస్తున్నారు. నాకు అలానే చూడాలనిపిస్తుంది. ఇన్ని రోజులు లేని సడన్ గా అన్న పొలిటికల్ పార్టీ టీవీకి అనే పార్టీ పెట్టి పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఇలాంటిది రచ్చ చేయాలా? 3 years గా ఉన్నప్పుడు 3 years ఇలాంటిది ఏదో సర్దం అనుకొని షెడ్యూల్ చేస్తే అయిపోయేది కదా. ఇంతవరకు ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే, ఇది పొలిటికల్ గా విజయ్ని డౌన్ చేయడానికి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎంత తను వేరే పేరు పెట్టుకున్నప్పుడు కూడా అది 3 years బ్యాక్ అని తెలిసినప్పటికీ నువ్వు చేయాల్సింది ఏంది, అప్పుడే విడాకులు అప్లై చేసుకోవాలి. కానీ 3 years ఆగి తన పార్టీ అనౌన్స్ చేసి ఇవన్నీ రచ్చ చేసిన తర్వాత చేయడం అనేది, మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.